ఎక్కిన గంతే, ఆయన ఎక్కిన గంతే. దేశంలో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఆమె ఇంకా ప్రియాంక గాంధీ, ఈ గాంధీలు ఓ దిక్కు, ఈ మోదీ ఎంబడి ఆయన ఏంది ఇప్పుడు ఏం పేరు పెట్టుకుని ఛాయ్ వాళ్ళ పోయింది, ఇప్పుడు చౌకీదార్ వచ్చింది. ఇక చౌకీదారులను తోదిక్కు మైకులు వలుగుతా ఉన్నాయి రోజు దేశంలో. బడుగు బలహీన వర్గాలకు చేస్తాం. నేను ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నా, నేను స్వయంగా ఆయన పేరేంది ఆ బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్యని వెంట పెట్టుకొని పోయి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను నేను కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు, అయా అన్ని రాష్ట్రాలలో బీసీల కోసం మంత్రిత్వ శాఖలు ఉన్నవి, మీరు కేంద్రంలో ఎందుకు పెట్టరు? పెట్టలే. ఇన్లే మాట పెడిచేవారు పెట్టింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఆయనకు నేను స్వయంగా చెప్పాను, నువ్వే బీసీ ఉన్నావు, నీ ముల్లేం పోయిందా, ఒక బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టు అన్నాం. పెట్టలే. దేశంలో సగానికి సగం 50% ఉండేటువంటి బీసీల గురించి రెండు గవర్నమెంట్లు, రెండు పార్టీలు 73 ఏళ్ళు కడితే ఒక పోర్ట్ఫోలియో పెట్టలేదండి, ఒక మంత్రి శాఖ పెట్టలే. ఏం కారణం నాకు అర్థం కాదు. బీసీల మీద ఈ రెండు పార్టీలకు ఉన్న ప్రేమనా ఏంది? దీన్ని అనుకున్న మతలవేది? మీ కళ్ళు నెత్తికెక్కినాయా? కనబడతలేరా బీసీలు ఈ దేశంలో? ఇవాళ మాటలు మాట్లాడతారు, ఎందుకు పెట్టాలని అడుగుతాను నేను. ఇవాళ ఒక ఏడాది పొద్దుైంది నేను ఈ మాట అడగబట్టి. ఈ పార్టీ చెప్పరు, ఆ పార్టీ చెప్పరు. చెప్తారని ఆశిస్తాం కానీ చెప్పరు, కానీ అడ్డం పొడుగు మాట్లాడతారు. అందుకే నేను దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలి, దేశం కొత్త బాట పట్టాలి, బాధలు తీరాల ప్రజలే అంటే ఈ సన్నాసుల పరిపాలన తీరై నేను గ్యారెంటీగా చెప్తా ఉన్నా. ఏం మాట్లాడతారండి? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న లక్ష్మణ్, ఆయన కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఎలక్షన్ల తర్వాత టీఆర్ఎస్ భరతం పడతాడు. ఇంకా లక్ష్మణ్ పాపం పగటి కళలు కంటాడు. నేను నిన్న ఇవాళ పొద్దున లేటెస్ట్గా నాకు పరిచయం ఉన్నటువంటి ఢిల్లీలో అనేక మంది జర్నలిస్టులతో మాట్లాడి కొత్త సమాచారం ఏంటంటే, తాజా సమాచారం, బీజేపీ ఎన్డీఏ 150 సీట్లు దాటలేదు. ఇవాళటి మాట నేను చెప్పేది. కాంగ్రెస్ 100 సీట్లు దాటలేదు. మరి ఏం జరగబోతోంది? భారతదేశ పరిపాలన వచ్చే మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతా ఉంది. ప్రాంతీయ పార్టీలే శాసించబోతా ఉన్నాయి. లక్ష్మణ్ మాట్లాడతాడు, కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలే ఓనడు, నిన్ను గెలిపించిన మరి నువ్వేం పీకినావు అని నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందే అన్నగానే లెక్క పెట్టి చెప్పే నువ్వేం పీకినావు? మరి ఏ ప్రజల కోసం ఏం పీకినావు? నువ్వు ఏం బాగు చేసినావు? ఎవరిని ఉద్ధరించినావు? ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు? పచ్చి అబద్ధాలండి. నేను కూడా మీకు మనవి చేస్తా ఉన్నా, నేను యూపీఏ క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తే మీకు తెలుసు, ఈ సర్జికల్ దాడులు అనేటి నేను క్యాబినెట్లో ఉండగా 11 సార్లు జరిగినాయి. అవి బయటికి చెప్పరు. వ్యూహాత్మక దాడులు అవి. వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం, అది జరుగుతూ ఉంటుంది బార్డర్లో. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొడితే 300 మంది చచ్చిపోయినని వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజర్ మసూద్ అంటే చెప్పాడు, చీమ కూడా కావాలిగా, నీతోనేం కాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రచారాల మీద ఓట్లాడుతారా మీరు? ఇదేనా మీ డంబాచారం? ఇదేనా ప్రచారం? ఈ దేశాన్ని నడిపించే పరిస్థితేనా? అవి చూపించి, ఆ ఫోటోలు చూపించి, ఈ దుర్మార్గాలు చేసి దేశంలో పేదరికం సంగతి ఏంది, ఇంకా ఇతర సమస్యలని వాటి సంగతి ఏంది, అనేక రైతుల సమస్యలని వాటి సంగతి ఏంది, రైతుల గిట్టుబాటు ధరల సంగతి ఏంది, దేశం ఆర్థికం లివరేజ్ కావాలి ఎకానమీ, దాని సంగతి ఏంది, అవి ఎవ్వి మాట్లాడకుండా పొద్దున లేతే ఫేస్బుక్లో దేవులు, దేవాలయాలు, హిందూ ధర్మం పరిరక్షిస్తాం. మేము కాదా హిందువులం? వీళ్ళు చూడ హిందువులు, అసలు హిందువులం మేము. మీది ఓటు హిందువులు. మొన్న నుంచి నేను చెప్తా ఉన్నా, హిందూ సోదరులకి మనం చేస్తా ఉన్నా, దయచేసి ఇవాళ మనం భక్తి ఉన్నోళ్ళం, ధార్మికంగా జీవించే వాళ్ళం, నిజమైన హిందువులం మనం ఉన్నాం కోట్లాదిగా. ఈ దొంగ హిందువులు, హిందుత్వ, ఈ రాజకీయ హిందుత్వ, ఓట్ల కోసం చెప్పే హిందుత్వ, ఇతర మతాలను దెబ్బగొట్టాలనే హిందుత్వ, అది నిజమైన హిందుత్వ కాదు. దయచేసి ఆ ఒరవడిలో ఒక హోరులో ప్రజలు కొట్టుకొని పోవద్దు. ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితులలో ఆగమాగం కావద్దని మనవి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఇవాళ మనం ఎన్నో స్కీమ్లలో దేశానికి చాలా ఆదర్శమైనాం.
మనం పెట్టే రైతు బంధు దేశంలో ఎక్కడ లేదు. మనం ఇచ్చే రైతు బీమా ఈ దేశంలో ఎక్కడ లేదు. మనం చేపట్టిన మిషన్ భగీరథ ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇట్లా అనేకమైన పథకాలు అద్భుతంగా మనం చేసుకున్నాం. ఇదే పద్ధతిలో ఇవాళ దేశం బాగుపడాలి. 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, ఎందుకు వాడరు? జవాబు లేదు. దమ్ముంటే బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా దీని మీద మాట్లాడండి. మౌలిక విషయాలు పక్కన పెట్టి కేసీఆర్ నీ ముక్కు పెద్దగున్నదని ఒకడు, కేసీఆర్ నీ ముడ్డి వంకరని ఒకడు, ఇదే అవే మాట్లాడేది. నీ భర్తం అని ఒకడు, నా భర్తమా? ఎన్నికల తెల్లారి బీజేపీ శంకరగిరి మాన్యాలయ మిస్టర్ లక్ష్మణ్, మీ భర్తం మేం భర్తం, మా భర్తం మీరు కాదు. మీ దొంగతనాలు, మీ డొల్లతనాలు రేపు మేం బయట పెట్టబోతా ఉన్నాం. ఈ దేశం పగ్గాలు ప్రాంతీయ పార్టీలకు రాబోతా ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలే పరిపాలనకు రాబోతా ఉన్నాయి. మీ కాలం చెల్లిపోయింది, మాటలు జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, మీ భర్తాలు పడతారు. ఆ కాలం చెల్లిపోయిందని నేను మనవి చేస్తూ ఉన్నా. మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదే భాస్కర్ రావు గారు, ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు, పొట్టివాడే కానీ చాలా గట్టివాడు. మనకున్న పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఆ ఉత్తర తెలంగాణలో ఉన్నాయి, గోదావరి ఒడ్డుకు. మరి మనకి ఇక్కడ రావాలా? మహబూబ్ నగర, నల్లగొండన, రంగారెడ్డి, హైదరాబాద్ దక్షిణం వైపు పవర్ స్టేషన్ రావాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పి వెతికే టైంలో ఆయన పట్టుబట్టి నాతో కొట్లాడి, అన్నా నేను నల్లగొండలు జాగిప్పిస్తా, దయచేసి నల్లగొండలు రావాలని చెప్పి దేశంలోనే 2వదో 3వదో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ 29,000 కోట్ల ఖర్చుతోని 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్ మన దామరచర్ల దగ్గర తెచ్చినాడు. సుఖేందర్ రెడ్డి గారు, భాస్కర్ రావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారికి సహకరించి ఆనాడు వేరు పార్టీలో ఉన్నప్పటికీ కూడా రావాలి, ఎస్ మా దగ్గర రావాలని చెప్పి ప్రజలను కన్విన్స్ చేసి జాగాలు ఇప్పించి ఆ పని జరుగుతూ ఉంది. రాబోయే 2-3 ఏళ్లలో అద్భుతం జరగబోతూ ఉంది. నల్లగొండ జిల్లాలో అక్కడ 4,000 యూఎంపీపీ స్టార్ట్ అయితే ఇంకో 2.5 మెగావాట్లకు కూడా ప్రొవిజన్ పెట్టుకున్నాం. దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం మన నల్లగొండ నిలవు కాబోతూ ఉంది. అద్భుతం జరగబోతూ ఉంది. 18,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరకబోతూ ఉంది. అసలు ఆ దామరచర్ల దగ్గర ఆ పవర్ ప్లాంట్ స్టార్ట్ అయితే నల్లగొండ జిల్లా ఆర్థిక ముఖ చిత్రమే మొత్తం మారిపోతుంది, అద్భుతం తయారైపోతుంది. గొప్ప డ్రీమ్ ఉంది. కాంగ్రెస్ నాయకులు మీరు చూసినారు, దాన్ని బంద్ చేపిస్తామంటారు. వీళ్ళకి తెలివి ఉన్నదా లేదా? దాన్ని మూసేస్తామన్నారు. ఏ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూసేస్తా అన్నాడో ఆయన నల్లగొండ ప్రజలు మూసేసి పీడా వదిలిపోయిందని నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా థర్మల్ ప్రాజెక్టు మూత వల్లే నల్లగొండలో మూత పడ్డది. గుద్దుడు గుత్తే మా భూపాలరెడ్డి ఎమ్మెల్యే అయింది అక్కడి నుంచి. ఇలా భూపాలరెడ్డి నాయకత్వంలో, మా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు గారి నాయకత్వంలో, రేపు గెలవబోయే మీ వేమిరెడ్డి ఎంపీ గారి నాయకత్వంలో ఆ దామరచర్ల ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. 3 ఏళ్ల నాటికి నేనే వచ్చి దాన్ని ఇనాగరేషన్ చేస్తానని మనం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అడ్డగోలు మాట్లాడడం, పిచ్చి పిచ్చి మాట్లాడడం. ఇంకా విచిత్రం అండి, ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు. ఇక ఈ కథ ఇదో పరంపర. హైదరాబాద్లో మున్సిపాలిటీకి ఎలక్షన్ జరుగుతుందని ఆ సిపిఐ నారాయణ అన్నాడు కదా, నారాయణ ఆయన వచ్చిండు. టీఆర్ఎస్ గిట్ట గెలిస్తే నేను చెవు కోసుకుంటాను. నేను చెప్పిన నారాయణ, నువ్వు నా దోస్తు, నీ దైరాబాయి కౌంటింగ్ నాన్న మాత్రం నువ్వు హైదరాబాద్లో ఉండకు. ఆయనతో ఎవడన్నా టీఆర్ఎస్ పోరాడు దొరకబట్టి నీ చెవు కోస్తే ఒంటి చెవు నారాయణ నేను చూడలేను అని చెప్పిన. నిజంగానే పిల్లలపై కోస్తామంటే వద్దని ఆపినాం. ఇక ఆన్ నుంచి ఒకడు తొడగోసుకుంటా అంటే, ఒకడు మెడగోసుకుంటా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, నల్లగొండల టీఆర్ఎస్ తప్పన ఒక్క సీటు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, ఆయన 2 డైలాగులు చెప్పిండు. కాంగ్రెస్ అధికారంకి వచ్చేదాకా నేను గడ్డమే తీయనడు. నువ్వు గడ్డం తీస్తే ఏంది, తీయకపోతే ఏంది? గడ్డం తీయకపోతే నువ్వే గుడ్డేలు కూడా ఉంటావు. మాకేం బాధ, ప్రజలకేం బాధ నాకు అర్థం కాదు. ఎవడు కోరిండి భయ్, నువ్వు గడ్డం తీస్తే ప్రజలకేంది? నాగార్జున సార్ కాలంలో నీళ్ళు రావాలి కానీ నీ గడ్డంతోనేందా బాబు, నాకు అర్థం కాదు. ప్రజలకు కడుపు నిండా కరెంట్ రావాలి 24 గంటలు. ఈ నీ గడ్డం తీయాలి, నెత్తి కొరుక్కోను, ఇవేమని కావాలి నాకు అర్థం కాదు.
ఇవే ఆ మాటలు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడండి, కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకపోతే నేను శాశ్వతంగా సన్యాసం తీసుకుని బయటకు వద్దాం. మరి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ పోటీకి వచ్చినావు? పోటీకి వస్తే వచ్చినావు సంతోషం, పాప నీకు ఆచారం బాగాలేదు, నేనేం చేయాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు? నరసింహారెడ్డి గారు, మీరు నాకు 100 కోట్లు బాకీ ఉన్నారు. మరి నేనంటే టికెట్ 100 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చినట్టు నేను, మరి ఆడబెట్టినావు 100 కోట్లు, నాకు అర్థం కాదు. అసలు సంగతి మీకు తెలుసా? క్యామా మల్లేశం అనేవాడు, ఇంకా చాలా జిల్లాల నాయకులు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నాడు. బోడ జనార్దన్, సర్వే సత్యనారాయణ, భిక్షపతి యాదవ్, రాజనాల శ్రీహరి, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డే కాదు ఏఐసిసి కార్యదర్శి కుంతియా కూడా టికెట్లు అమ్ముకున్నారని చెప్పి ఆరోపణలు చేసి మీ మీద రాజీనామాలు చేసింది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ మరి 100 ఏళ్ళు, 130 ఏళ్ళు, 120 ఏళ్ళ పార్టీ. మేము చిన్న పార్టీ, మాకు గంత టక్కుటామారం మాకు రాదు కదా, మేము టికెట్లు అమ్ముకుంటామా? నీకున్న సంస్కృతి మాకున్నదని నువ్వు అనుకుంటున్నావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేమిరెడ్డి నరసింహారెడ్డికి ఇలా వాడుకుంటున్న జెండాలు కూడా మేము పంపించినాం పార్టీ నుంచి. ఆయన వేమిరెడ్డి నరసింహారెడ్డి కొత్తవాడు కాదు, ఎప్పటి నుంచో 15-17 సంవత్సరాల నుంచే టీఆర్ఎస్ పార్టీ అభిమానిగా ఉన్నాడు. ఉద్యమానికి సహకారం చేసిండు, ఉద్యమానికి ఎప్పుడు పడితే అప్పుడు ఆర్థిక అండదండ ఇచ్చిండు. ఈసారి నాకు అవకాశం ఇస్తే సేవ చేస్తా అంటే రమ్మని చెప్పి ముందుకు రమ్మన్నాం. ఒక ప్లేన్ వ్యక్తి, క్యారెక్టర్ మంచిగా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి వస్తే కూడా ధైర్యం లేక, ఎదుర్కొనే శక్తి లేక టికెట్ అమ్ముకున్నామేమని మాట్లాడతాం. మాకు ఆ క్యారెక్టర్ ఉందా? ఆ క్యారెక్టర్ మీకుంది. దొంగకు దొంగ బుద్ధి, లంగకు లంగ బుద్ధి అన్నట్టు అమ్ముకునే సంస్కారం మీది కాబట్టి మాకు కూడా దుర్మార్గం ఉందని అనుకుంటాం. మాకు లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ నీచమైన కామెంట్లు నువ్వు వాపసు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, నేను మీ అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా. నేను ఏం అడుగుతున్నానండి, వీళ్ళేం మాట్లాడుతున్నారు? స్ట్రేట్గా అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు, దయచేసి చెప్పుకున్నారు ఈ దేశానికి, ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంటును ఈ దేశం వాడుతున్నదా? వాడతలేదు. ఇది ఎవల చాతకంతనం, ఎవల తెలివి తక్కువతనం, ఎవల అసమర్థ పాలసీలు, ఎవల అవివేక పరిపాలన. నిజం కాదా? ఎందుకు చెప్పరన్న దీని మీద జవాబు. 70,000 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి దేశంలో. దేశంలో ఉన్న పారవలసిన భూమి 40 కోట్ల ఎకరాలు. మొత్తం వాడిన, మొత్తం భూమికి నీళ్ళు ఇచ్చినా ఇంకా 30,000 టీఎంసీలు నీళ్లు ఉంటాయి. మీ దిక్కుమాలిన పాలసీలతోని దేశాన్ని కరువులో పెడతా ఉన్నారు, సగం దేశాన్ని చీకట్లో పెడతా ఉన్నారు. అంతర్జాతీయ ట్రక్కు 80 కిలోమీటర్ల వేగం పోతే మన ఇండియన్ ట్రక్కు 24 కిలోమీటర్ల వేగం పోతే నిజం కాదా? ఇది ఎవల తెలివి తక్కువ. దేశంలో కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, రైల్వేలు లేవు. అంతర్జాతీయ స్థాయికి చాలా చాలా దూరంలో ఉన్నాం. సిగ్గుపోయే పరిస్థితిలో ఉంది దేశం. వీళ్ళు తూకిత్తా మైకిత్తా, నువ్వు ఇళ్ళ దొంగవాడు, నువ్వు ఇళ్ళ దొంగవు, నువ్వు రఫేల్ తిన్నావు, నువ్వు బోబోరు తిన్నావు. ఇదా దేశానికి కావాల్సింది. నల్లగొండ జిల్లా ప్రజానీకంతో దయచేసి నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. మీ అందరితోని చేతులెత్తి దండం పెట్టి ఈ చైతన్యవంతమైన గడ్డకు నా పిలుపు ఒకటే, ఈ దేశం మారాలి. ఖచ్చితంగా మీ బిడ్డగా 2000లో నేను బయలుదేరినాడు. చాలామంది నన్ను నవ్విండ్రు, పరిహసించిండ్రు. తెలంగాణ ఎక్కడ తెస్తావు, నీతో ఏమైద్దన్నారు. నేను మీకు ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ఈ దేశంలో రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి భగవంతుడు నాకు ఇచ్చిన సర్వశక్తులు ఒడ్డుతా, దేశంలో గత్తర లేపుతా, అవసరమైతే జాతీయ పార్టీ కూడా స్థాపిస్తాను నేను మనవి చేస్తా ఉన్నా. ఎస్, మారాలి, దేశం మారాలి, మారి తీరాలి. దేశంలో పేదల బతుకులు మారాలి, పేదలకు తప్పకుండా లాభం జరగాలి, రైతుల బాధలు పోవాలి. ఖచ్చితంగా దానికోసం నేను మొన్న అన్నా, అంటే ఒక జోకర్గాడు బోకర్గాడు అన్నాడు, ఎప్పుడు పెడతావు పార్టీ కేసీఆర్ ఎలక్షన్ అయిపోయినాక అన్నాడు. సన్నాసి, నీది ఎలక్షన్ టార్గెట్, నాది ఎలక్షన్ టార్గెట్ కాదు. నా టార్గెట్ దేశం బాగుపడేది. నా టార్గెట్ ఎలక్షన్ అయినాకనే పెడతా కావచ్చు, నీలాగా నాకు తొందరపాటు లేదు. ఈ దేశంలో ఇప్పుడు వచ్చిన పరిణామాల తర్వాత, ఈ ఎన్నికల తర్వాత పరిణామాలను సమీక్ష చేసి తప్పకుండా అవసరమైతే జాతీయ పార్టీ స్థాపించి, రీజనల్ పార్టీ కన్సార్షియం స్థాపించి ఈ దేశంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టాలి. కాంగ్రెసేతర బీజేపీయేతర ప్రభుత్వం వస్తేనే రాష్ట్రాలతో పరిపుష్టం